నేను మాట్లాడేది ఏంటంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను, కాపు సామాజిక వర్గం తీసుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎవరైతే పోక్సో కేసులో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి ఈ వ్యక్తి చంపేశాడో ఆ బాలిక తండ్రి హత్య చేసుకున్నాడు, వాళ్ళ కాపు సామాజిక వర్గం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు పరామర్శించలేదు? ఈ వ్యక్తి మహిళ మీద అత్యాచారం చేసినప్పుడు ఎందుకు పరామర్శించలేదు? తండ్రి చనిపోయినప్పుడు ఎందుకు పరామర్శించలేదు? కాపు సామాజిక వర్గం వాళ్ళు. రైట్ 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 సుధాకర్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు కులం తీసుకొచ్చారు, మాట్లాడారు అన్నారు. డాక్టర్ సుధాకర్ చనిపోతే ప్రభుత్వం చంపిందా సుధాకర్ని? దళిత డాక్టర్, దళితుడు అని చెప్పి టీడీపీ పార్టీకి ఒక ఐకానిక్ తయారు చేసుకున్నారు కదా. టీడీపీ పార్టీ జాతిపితం చేస్తారు కదా డాక్టర్ సుధాకర్ని. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎవరికంట కట్టారండి? ఏ కులమైన ప్రసారం చేశారండి? అప్పుడు కులాలు గుర్తుకొస్తాయా? ఇప్పుడు కులాలు గుర్తుకురావా? ఇది ఎక్కడ పెట్టారో నాకు అర్థం కావట్లా. లక్ష్మణ్ గారు, కులం గురించి నేను మాట్లాడా. మొదట కులం జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గం నేను మాట్లాడా. ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, నేను అండగా జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా. కాపు సామాజిక వర్గానికి తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గ నేతలతో మీటింగ్ పెట్టిన మాట అబద్ధమా? అంబటి రాంబాబుతో కావచ్చు, అమర్నాథ్ తో కావచ్చు, తోట త్రిమూర్తితో కావచ్చు, కన్నబాబుతో కావచ్చు, వీళ్ళ నలుగురితో మీటింగ్ పెట్టిన మాట అబద్ధమా? కాపు సామాజిక వర్గంలో చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేయాలని చెప్పిన మాట అబద్ధమా? ఎవరు చేశారు కుల రాజకీయం? అబద్ధమా చెప్పాలా? నేను మాట్లాడింది అబద్ధమా? అది నేను మాట్లాడేది. మీరు చేస్తే కుల రాజకీయం, ఎదుటి వ్యక్తి చేస్తే మాత్రం కులం గురించి మాట్లాడతారా? మీరు చేస్తే కుల రాజకీయం, ఎదుటి వ్యక్తి మాట్లాడితే కుల రాజకీయం గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడితే కులం గురించే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడితే మానవత్వం గురించే మాట్లాడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కులం గురించి మాట్లాడిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడాడు కాబట్టి ఆ వ్యక్తి చేతిలో చనిపోయిన వ్యక్తులు కూడా అదే సామాజిక వర్గం అని నేను చెప్పా. అప్పుడు మీరు చెప్పాలా, ఎస్ మేము ఆడ కూడా బాసటగా ఉంటాం, ఏ కులమైనా మేము అండగా ఉంటామని చెప్పాలా మీరు. లక్ష్మీనాథ్ గారు ఆయన అన్నాడు కదా, సరే ఆయన చనిపోలేడని ఈయన డిక్లేర్ చేస్తున్నాడు కదా. ఆయన చనిపోతే రేపు 29వ తారీఖున లేకపోతే ఇప్పుడు సాయికృష్ణ అనే వ్యక్తి బతికే ఉన్నాడు, ఏసీ రూమ్ లో పెట్టాము, 3 పూట్ల బాగా మంచి భోజనం పెడతా ఉన్నాం, ఆయనకి విలాసాలకి మంచిగా అన్ని సమకూర్చాము అని చెప్పి సబ్మిట్ చేయండి, ప్రాబ్లం లేదు కదా. బతికే ఉన్నాడని చెప్పు. వంశీ గారు, మీ ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరు మాట్లాడినా కానీ ఇక్కడ ఆ రోజు మీరు సుధాకర్ని దళిత డాక్టర్ అనలేదా, లేదంటే ఓం ప్రతాప్ని దళితుడు అనలేదా అనేటటువంటి మాటలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు వీళ్ళు కాపు కులస్తుడు అని చెప్పి తను అంటున్నాను, మేము తప్పు పడతా ఉన్నాం. అప్పుడు ఎందుకు తప్పు పట్టలేదు అని అడుగుతా, అప్పుడు ఎందుకు మీరు అన్నారని అడుగుతున్నాను. నా సమాధానం ఏంటంటే, డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి చనిపోయాడు, ఓం ప్రతాప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి చనిపోయాడు, ఆ తర్వాత తోట ప్రసాద్ శిరోమండనం కాబట్ట ప్రసాద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల శిరోమండనం అయింది. ఆ తర్వాత ఇంకొకడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక ఎమ్మెల్సీ చే చంపబడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం చేసినవిగా మేము చెప్పాం. లక్ష్మీనాథ్ గారు, వంశీ గారు మీరు ఒకటి వినాలి. వంశీ గారు ఆయన ఏం మాట్లాడారు మీకు ఇస్తాను. ఒక మాట వంశీ గారు ఒక నిమిషం ఆగండి. ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. వంశీ గారు నేను మాట్లాడేది ఒకసారి వినండి. లక్ష్మణరావు గారు ఒక్కలే కాదు కదా, మధ్యలో ఆయన కూడా ఇంటరప్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారు విన్నాక ఆయన మ్యూట్ చేస్తా. మ్యూట్ ఒకేసారి చేస్తే ఉపయోగం ఉండదు కదా. మీరు ఒక ఆరోపణ చేశారు, అదే సార్ కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మణరావు గారు మీరు అడిగేది మీరు చెప్తాను ఆగండి.
లక్ష్మణరావు గారు మీరు అడిగేది నాకు డైరెక్ట్గా చెప్పండి. మీ సమయం అయిపోయింది, ఆయన కంక్లూడ్ చేస్తారు. మీరు అడిగే ప్రశ్న ఉంటే డైరెక్ట్గా అడగండి. ప్రశ్న అయితే అడగండి. వినండి సార్, అమ్మిశెట్టి వాసాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జు అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అమ్మిశెట్టి వాసుకి వెళ్ళి 2 కోట్ల రూపాయలకి బేరం పెట్టి సిఐ చాలా మంచోడు, మీకు ఏ పనులు కావాలంటే ఆ పనులు చేపిస్తాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ 2 కోట్లు పట్టి తీసుకుని అన్నప్పుడు అమ్మిశెట్టి వాసు నుంచి సిఐ దగ్గర నుంచి సిపి దగ్గర నుంచి డీజీపీ వరకు కూడా సరే, అదే అమ్మిశెట్టి వాసు ప్రెస్ మీట్ పెట్టి ఇదేం జరగలేదు అని చెప్పారు కదండి. మీ అభిప్రాయం అర్థమైంది, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు అడిగిన ప్రశ్న అర్థమైంది. దానికి కృష్ణవేణి గారి సమాధానం చెప్తారు. మీరు అడిగిన దానికి కృష్ణవేణి గారి సమాధానం చెప్తారు. ఎస్, మ్యూట్ చేయండి. లక్ష్మణ్ రావు గారిని మ్యూట్ పెట్టండి. మీరు 1 minute లో కంక్లూడ్ చేయండి. సార్ సాగదీయొద్దు, లాగదీయొద్దు. వంశీ గారు స్ట్రైట్ గా చెప్పండి, ప్లీజ్. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మొన్న ఎవరో ఇంటికి వెళ్ళాడు సార్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే 25 లక్షలు ఇస్తానని చెప్పి బేరం ఆడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. నేను కూడా అంటా నిజాలు అవుతాయా? రైట్. నేను కూడా అంటా నిజాలు అవుతాయా? చెప్పేది ఏంటంటే గతంలో ప్రతి ఒక్కటి కూడా మేము విమర్శించింది కూడా ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం. దళిత డాక్టర్ సుధాకర్ కావచ్చు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, దళితుడైనటువంటి ఓం ప్రతాప్ కావచ్చు, మాస్క్ లేదని చంపేసినటువంటి కిరణ్ కుమార్ కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించి చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా. మీ అభిప్రాయం అర్థమైంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వంశీ గారు 2.0 మీద కంక్లూడ్ చేయండి. 1 minute. ఒకటే విషయం సార్, రైట్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకి ఏదో భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క పార్టీ అధినేత ఇచ్చేటటువంటిదే. నమ్మటం నమ్మకపోవటం వారిష్టం. మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో సాయి కృష్ణకే కాదు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగినా కానీ, పార్టీ కార్యకర్తకు అన్యాయం చేసినా కానీ మేము న్యాయం తీసుకొని అడుగులు వేస్తామని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఏమి వాడేదో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి పరామర్శించాడని కాదు. నేను చెప్పాను కదా ఇందాక, రైలు నేను నెట్టగానే రైలు కదిలిందని చెప్పడం కాదు. దట్ ఈస్ అ డ్యూ ప్రొసీజర్. ఏదైనా ప్రొసీజర్ ప్రకారం వెళ్తది. ఈ రోజు ఆ సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు 2 గంటలకి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆల్రెడీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇది కూడా మనందరికీ తెలుసు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. అమ్మిశెట్టి వాసు గారు ఇలా డబ్బులకి ఇది చేశారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇది రేగడి లక్ష్మణరావు గారు అన్న మాట కాదు. కుటుంబ సభ్యులు కూడా ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కావచ్చు, మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళు కూడా చెప్పారు. కానీ అదే అమ్మిశెట్టి వాసు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది నేను సామాజిక వర్గంగా మాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మేము వెళ్ళి మాట్లాడిన తప్పితే ఇలాంటివి నేనేం మాట్లాడలేదు అని చెప్పారు. ఏం జరుగుతుంది? కంక్లూడ్ చేయండి మీరు, కృష్ణవేణి గారు. సామాజిక వర్గం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, జనసేన నాయకులు కావచ్చు, వెళ్ళి మాట్లాడి ఉండొచ్చండి. అంటే ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం వీళ్ళ మధ్య కుదర్చాలి అన్న దాని మీద రాజీ కుదిర్చే విధానంలో కూడా కొన్నిసార్లు నాయకులు మాట్లాడతారు. అంత మాత్రాన వాళ్ళ కోట్ల రూపాయలకి అమ్ముడైపోయారనో, లేకపోతే కోట్ల రూపాయలకి అక్కడ కుమ్ముకాశారన్నదో అది విషయం. అలాంటి పోర్ట్రేట్ చేయడం కూడా కరెక్టే కాదండి. మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే కనుక బయట ఆధారాలతో పాటు నిరూపిస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోలేదు అన్నప్పుడు దాన్ని చూడొచ్చు సార్. ఈ మధ్య కొన్ని మాకు కమిటీలో కూడా అక్కడక్కడ గొడవలు జరిగి ఇలాంటి విషయాలు కొన్ని బయటకు వస్తూ ఉంటే ఆ కమిటీలను రద్దు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొంతమంది మీద వెంటనే యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ అధినేత ఎప్పుడు ఇటువంటి ప్రోత్సహించారో, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా నాయకులు కూడా చాలా చిత్తశుద్ధితో మాత్రం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే కూడా సాయి కృష్ణ విషయంలో అయితే మాత్రం దర్యాప్తుకి ఆల్రెడీ డీజీపీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించడం జరిగింది. కానీ ఈ విషయం మీద చాలా ట్రాన్స్పరెంట్ గా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంచెం శవ రాజకీయాలు, ఇలాంటి అబద్ధపు రాజకీయ కుట్రలతో కులాల మధ్య అలాగే మతాల మధ్య సిక్కి పెట్టేటువంటి విధానానికి అయితే ఫుల్ స్టాప్ పెట్టుకుంటే ఆ పథకంలో మిగిలేటువంటి పరిస్థితి ఉంటుందని, లేకపోతే కనుక అపాసు పాలైపోయి కార్యకర్తలు కూడా రోడ్లు పడేసేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు.